నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మాది చూడేనా ఆదానికి హాస్పిటల్కి వచ్చినామన్నా. ఆశ్రమంలో వస్తే ఇక్కడ అన్నం తినుకోవాలని, అన్నం బాగుండాలని తినిపోతున్నాం. వచ్చి తినుకున్నాను. బాగుంది. టోకన్ 5 రూపాయలు అంతే. 5 రూపాయలకి టోకన్ ఇస్తున్నారనా? అదే ఏం ఇస్తున్నారని ఒక తీరుకున్నా రాదు. ఇక్కడ భోజనం వస్తుంది, బాగా పెడుతున్నారు, కడుపు నిండా తినిపోతున్నాం. మంచి ప్రభుత్వం మంచిదే పెట్టినారు. ఎంతో పేదలు వస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు వస్తున్నాము. ఒక్కరే వస్తే హాస్పిటల్కి వస్తే ఈడే తినిపోతున్నాము. హాస్పిటల్కి డబ్బులు పెడితే సరిపోతుంది. మళ్ళీ భోజనం కానం వెళ్ళిపోతే 100 పెట్టాలా? జాగ్రత్త వస్తున్నాం. అలా 100 రూపాయలు కావటం. 100 రూపాయలు మంచిదా? ఏం లేదన్నా. ఆడను పెట్టది ఇంతనే, ఈడ పెడదు ఇంతనే. ఆడను అంతే పెడుతున్నారు కదా. ఆడపోతే 100 రూపాయలు ఇస్తే అంతే పెడుతున్నారు. అంటే లేదు, అంత పెడుతున్నారు కదా. ఆడ పెట్టినంత ఈడ పెడుతున్నారు అని అంతే. బాగుందన్న, బాగా పెడుతున్నారు. బాగున్నా. నాగేంద్ర మన చూడన్నా. 5 రూపాయలకు పెట్టినాడని చెప్పి బాగలేని అన్నం పెట్టినాడా? కొద్దిగా మంచిగా టేస్టీగా ఉందమ్మా. అన్ని రుచులు అన్ని బాగున్నాయి కదా. మీరు ఎప్పుడు ఆదోనికి వచ్చినా అన్న క్యాంటీన్కి వచ్చి టైం ఉంటే భోజనం చేసుకొని పోదాం. పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి కూడా భోజనం ఉంటుందమ్మా. మంచి కార్యక్రమేనమ్మా. ప్రభుత్వం ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తున్నాడా? ఏమన్నా పోయిన గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏమన్నా తేడా కనపడ ఏముంది చెప్పమ్మా? అప్పుడే చంద్రబాబు నాయుడుకి జగన్ కున్న తేడా వ్యత్యాసం ఏముంది చెప్పు తల్లి. చెప్పు స్వామి. అట్లనే కదా, నీ అభిప్రాయం ఏముంటే అది చెప్పులే. అదే అదే దాని వ్యత్యాసము, పరిపాలన విధానము నీకు తెలిసిన విధానంలోన పలాంది ఉంది స్వామి, ఇది తేడా ఉంది స్వామి. ఆ సమయానికి మేము ఈ రోజు 5 రూపాయలకే వచ్చి భోంచేస్తున్నాము అని చెప్పారని మీరు చెప్పాలి. తీసుకుంటున్నావు కదా, పింఛన్ కానీ తీసుకుంటున్నావు కదా. ఎంత ఇస్తున్నారు పింఛన్? 4,000 ఇస్తారు. 4,000 రూపాయలు పింఛని. ఆదానికి ఏమిటికి వచ్చినావు? సంతకు వచ్చిందా? అంటే అన్నం ఆకులని అన్న క్యాంటీన్ లో అన్న క్యాంటీన్ అంతా నీట్ ఉంది కదా. ఈసారి పెడతాడు, రేపు మర్చిపోకూడదు కదమ్మా. మనము ఇప్పుడు 5 రూపాయలకి నువ్వు టౌన్ కి వచ్చినావు. ఇంత మామూలు బయటికి పోతే 150, 160 పెట్టి భోంచేయాలా? అట్లా ఆడితే నువ్వు తిరిగి 5 రూపాయలు అన్నం పెట్టినట్టు చంద్రబాబు నాయుడు మంచి పథకం పెట్టినాడు. అందరినీ మర్చిపోకుండా సర్వ్ చేయాలా? మీకు ఎవరు పెద్దనా? నానత్పల్లె అన్న క్యాంటీన్ లో భోజనం బాగుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి తోడ్పాటు పథకమే పెట్టిందా స్వామి? ఇది అన్నము పప్పు అన్ని బాగున్నాయి స్వామి. 5 రూపాయలకు మన ఇంట్లో చేసుకొని తింటే కూడా కాదు కదా స్వామి. మన కుటుంబం అంతా కలిసి చేసుకొని తిన్నా కాదు కదా. మర్చిపోలేరు కదా స్వామి చంద్రబాబు స్వామిని. అది ఎవరు పెద్దనా? ఇరుపాపురమా. భోజనం బాగుందా? చంద్రబాబు నాయుడు మంచి పని చేసినాడు కదా. మీలాంటి వాళ్ళకి ఊరు నుండి వచ్చిన వాళ్ళకి భోజనం చేసుకొని పోవాలని. బాగుంది. గవర్నమెంట్ బాగా చేస్తుందా? 5 రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్ లో. అంటే భోజనం ఒకటే కాకుండా రకరకాల అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం మంచి అనిపించుకుంటుందా, చెడు అనిపించుకుంటుందా? బాగుందా? ముందు మాట చెప్పలేము, ఇప్పుడు వరకు అంతే. భవిష్యత్తులో కూడా ఇదే పరిపాలన మంచి అభిప్రాయంతోనే పనిచేస్తాడు. బయట 5 రూపాయలకి ఏమైనా వస్తుందా? టీ కూడా లేదు. టీ 7 రూపాయలు. అన్నము పప్పు చట్నీ పెరుగు. మన ఆదోన్లో ఒకటే 3,000 మంది డైలీ 3,000 ప్లస్ రోజుకి
భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు 5 రూపాయలకి. అంటే మనం 3,000 మంది అనుకున్నా కానీ 3,500 రూపాయలు అయితే మన డబ్బులు. కానీ 3,000 మందికి భోజనం పెట్టాలని అంటే దాదాపు ₹1,00,000 పైన 2 లక్షల పైన ఖర్చు వస్తుంది. అదంతా గవర్నమెంట్ భరాయించుకొని మంచి పథకంతో చేస్తుంది. మీరు దీన్ని 10 మందికి చెప్పి ఎవరన్నా ఉంటే మన రోజులు పోతే వస్తే స్వామి పలానా కాడ 5 రూపాయలకి మంచి అన్నము ఉంది తెలియని వాళ్ళకి కూడా చెప్పి ఇక్కడ పంపించి, ఎందుకంటే మీకు కూడా ఏమి 5 రూపాయలు ఇస్తున్నామని చెప్పి పచ్చిమిరకాయలు పెట్టిన చట్నీ ఇంకోటి ఉత్తలే అంత నీట్ గా చేసి పెరుగు పెట్టి మనం 150 రూపాయలు ఇస్తే భోజనం హోటల్లో తిన్నట్లునే ఉందా లేదా? చెప్పండి ఏం పర్లేదు. इसवी होटल में खाने से यहाँ खाने से अच्छा है नहीं? चंद्रबाबू नायडू अच्छा काम करे, अच्छी गवर्नमेंट नहीं ఇది మంచి ప్రభుత్వమా? మంచి ప్రభుత్వం. మీకు ఇట్లనే రుచులు లేకుండా ఏమన్నా చెడిపోయినది పాసిపోయినది పెడితే కూడా నువ్వు నిలబెట్టి అడగొచ్చు. ఆ స్వేచ్ఛ చంద్రబాబు నాయుడు మీకు కూడా ఇచ్చినాడు. మీరు ఏమన్నా బాగాలేదు అని చెప్పి కంప్లైంట్ చేయొచ్చు లోకల్ లీడర్లకు కానీ లోకల్ ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అలా ఇదైంది అనుకుంటే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అట్లా బాగా ధైర్యంగా ఉండి బాగా తిని మంచిగా మంచి ప్రభుత్వం అని చెప్పాలని అనుకోవడం ఎంత ముఖ్యమో నీకు, దాన్ని చేయించుకోవడం కూడా అంత ముఖ్యం మీకు. సంబరే పైన పెట్టుకొని తినమ్మా. खाना कब तुम हंस खाते हंस खा लिए अच्छा है तो खाना चंद्रबाबू नायडू अच्छा काम करे। ఇంతకు ముందు పప్పు నెల్లు ఉంటుండే, ఇప్పుడు గట్టిగా ఉంటుంది. బాగుంది. 5 రూపాయలు మన ఇంట్లో అంత చేసుకున్నా రాదు. ఈరోజు ఉన్నట్టుండి అన్న క్యాంటీన్ కి పరికి అంటే అన్న క్యాంటీన్ కి బస్సులు ఇచ్చడం కారణం లేదు సార్. పార్టీ ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నవి. అన్న క్యాంటీన్ నీట్గా ఉందా లేదా, నీట్గా ఉంటే 1 నొక్కండి, బాగాలేకుంటే 2 నొక్కండి. అన్న క్యాంటీన్లో ఉండేవాళ్ళు ప్రజలకి కరెక్ట్ అన్నం పెడుతున్నారా లేదా అనే పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు వచ్చి చూడడం జరిగింది. అలాగే మేము కానీ టోకన్లు తీసుకొని అన్నము ఎలా ఉందని భోంచేస్తున్నాము. ఇక్కడ వచ్చిన రైతుల్ని, ప్రజల్ని, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని 5 రూపాయలకి టీ కానీ రాదు. మా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు కడుపు నిండా అన్నం పెట్టి అందరినీ ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. గత గవర్నమెంట్లన్నా ఉండే అన్న క్యాంటీన్లో పెరికేసినారు. కుల పాలనకి మా పాలనకి ఎలా ఉందో ప్రజలను వచ్చి మధ్యన వచ్చి కనుక్కోవడం జరిగింది. ఏంటి అంటే ఇంతకుముందు సాంబార్ అంత నీళ్ళు ఉండేది, ఇప్పుడు బాగా అంత గట్టిగా బాగుంది. ప్రజలందరూ బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ ఉంది. ఇదే భోజనం మనం బయట తింటే 100 రూపాయలు, ఈడ 5 రూపాయలే. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, ఆదోని. స్వామి, నేను ఆదోన్లో నా 6 బూతులు ఇన్ఛార్జిగా చేసినారు. దాంట్లో భాగంగా ఎంక్వైరీ చేయడానికి విజిట్ చేసిన. అదే దానిలో భాగంగా మన అన్న క్యాంటీన్ ఉంది కదా, మన ప్రభుత్వం పెట్టిన క్యాంటీన్ ఎట్లా నడుస్తుందో అని చెప్పి విజిట్ చేద్దామని చెప్పాలని వచ్చిన. ఇక్కడ మన లోకల్ నాయకులను తోలుకొని వస్తే ఇక్కడ అందరు రైతులని, వేరే ఊరు నుంచి వచ్చిన
ప్రతి ఒక్క ప్రజలను అడిగితే 5 రూపాయలకి టీ లేదు స్వామి, 7 రూపాయలు నీళ్ళ టీ అమ్ముతున్నారు స్వామి, 10 రూపాయలు మంచి టీ కాఫీ కావాలంటే 10 రూపాయలు అమ్ముతున్నారు స్వామి, 5 రూపాయలకే అన్నము పప్పు చట్నీ పెరుగు మంచిగా పెట్టినారు స్వామి, ఈ రుణము తీర్చుకోలేనిది చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటాం స్వామి అని చెప్పారని దగ్గర 10 మంది దాకా ఎంక్వైరీ చేసి అందరూ అదే మాట చెప్పడం జరిగింది. దీని మీద అన్న క్యాంటీన్ పోయినసారి పెట్టిన గవర్నమెంట్ ఇట్లా నిరుపేదలు ఉంటారు, సంతలకు వచ్చిన వాళ్ళు ఉండి 5 రూపాయలకే భోజనము వాళ్ళకి కడుపు నింపాలనే ఉద్దేశంతో, 5 రూపాయలు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకు భోజనం పెట్టాలనే ఉద్దేశంతోన 5 రూపాయలు అనేది వాళ్ళ ప్లేట్లు మంచి చెడ్డ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని, ఇక్కడ ఉన్న వర్కర్స్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పారని ఆ ఉద్దేశంతో పెట్టినారు. అన్నం కోసం డబ్బు కాదు అది, ఆ మెయింటైన్ కోసం 5 రూపాయలు తీసుకున్నారు. దీన్ని కూడా గత ప్రభుత్వం ఈ 5 రూపాయలు పెట్టిన భోజనాన్ని కూడా, పేదల భోజనాన్ని కూడా రాజకీయం చేసి చంద్రబాబు పెట్టిన అన్నా క్యాంటీన్ ఉండకూడదని చెప్పి తీసేయడం జరిగింది. అదంతా చూసే ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం అని చెప్పి 151 సీట్లు ఇచ్చిన ప్రజలే మళ్ళీ 11 సీట్లు తీసుకొని కూర్చోబెట్టినారు. చంద్రబాబు పరిపాలన అప్పటికి ఇప్పటికి బాగుందనే ఉద్దేశంతోనే డబల్ చేయడం కూడా జరిగింది. ప్రజలు కూడా మంచి అభిప్రాయంతోనే చెప్పడం జరిగింది. నేను పి వెంకటపతి, ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ వెంకటపతి, పత్తికొండ.